ఆహారం విషతుల్యం కావడం, ఫుడ్ పాయిజనింగ్. కొన్ని సూక్ష్మజీవుల వలన పాడైన ఆహారం, అంటే ఆహారం పాడవుతుంది. అలాంటి పాడైన ఆహారం తినడం వల్ల మనకు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. అంటే ఫుడ్ వెళ్తుంది కాబట్టి ఏం పాడవుతుంది? జీర్ణాశయం, పేగులు, స్టమక్, ఇంటెస్టైన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మన ఆహారంపై అభివృద్ధి చెందే సూక్ష్మజీవులకు కొన్నిసార్లు విష పదార్థాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఆహారాన్ని విషపూరితం చేయడం వల్ల అస్వస్థత, కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. ఆహారాన్ని పాడవకుండా నిరోధించడానికి వాటిని సంరక్షించడం ఖచ్చితంగా అవసరం. వాటిని సంరక్షణ కోసం వాటిని ఖచ్చితంగా ముఖ్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఇదిగోండి, మనం ఫుడ్ తీసుకునేటువంటి విధానం ఇదే కదా, జీర్ణాశయం. దీనిలో ఈ బ్యాక్టీరియాలు డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అబ్డామిన్ క్రాంప్స్, నాజియా వికారం, డయేరియా అతిసార వ్యాధి, డిజినెస్ తల తిరుగుతూ ఉంటుంది, ఫీవర్, జ్వరం, వాంతులు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే విషపూరితం ఆహారంపై అభివృద్ధి చెందిన సూక్ష్మజీవులు విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ ఏంటి? కడుపు నొప్పి, వికారం, అతిసార వ్యాధి, అంటే మోషన్స్ అవుతూ ఉంటాయి, డిజినెస్ తల తిరుగుతూ ఉంటుంది, ఫీవర్, జ్వరం, వామిటింగ్, ఇవన్నీ కూడా దానికి ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. ఆహారాన్ని నిల్వ చేసే పద్ధతులు. రసాయన పద్ధతి. సాధారణంగా ఉప్పు, వంట నూనెలు సూక్ష్మజీవుల పెరుగుదల నిరోధించడానికి ఉపయోగించే రసాయనాలు, అందువల్ల వీటిని నిల్వ చేసే పదార్థాలు అంటారు. అంటే ఆహార పదార్థాలు పాడవకుండా నిల్వ చేయడానికి ప్రిజర్వేటివ్స్ ఉంటాయన్నమాట. ఆ ప్రిజర్వేటివ్స్ ఏమంటారు? నిల్వ చేసే పదార్థాలు. ఎగ్జాంపుల్ సోడియం బెంజోయేట్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్ అనేవి జామ్లు, స్క్వాష్లు ఎక్కువగా నిల్వ చేయడానికి వాడేటువంటి కొన్ని పదార్థాలు. క్లియర్, అది ఇంపార్టెంట్ అండి. అంటే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేసి మనం నిల్వ చేయొచ్చు అంటే, జనరల్గా అయితే ఉప్పు, వంట నూనెలు కలిపి కొన్నిసార్లు ఊరగాయలు చూసారా, ఊరగాయలు వాటిని చేస్తుంటారు అనమాట. సూక్ష్మజీవుల పెరుగుదల నిరోధించడానికి ఉపయోగిస్తే కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ ఏమన్నా మనం నిల్వ చేసే పదార్థాలు లేదా ప్రిజర్వేటివ్స్ అన్నారు. ఎగ్జాంపుల్ సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్, ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు.